పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో పాటు పలువురిపై సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. దీనిపై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది. ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవితను 2024 మార్చి 15వ తేదీన హైదరాబాద్ లో ఈడీ అరెస్ట్ చేసింది. మరోవైపు కవిత జ్యుడిషియల్ కస్టడీని జూలై 3 వరకు రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. అటు కవితతో పాటుగా మరో నలుగురిపై ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్షీట్ పై విచారణను రౌస్ అవెన్యూ కోర్టు జూలై 3వ తేదీకి వాయిదా వేసింది. కవితతో పాటు మరో నలుగురు నిందితుల పాత్రపై మే 10వ తేదీన ఈడీ దాదాపు 8,000 పేజీలతో 6వ సప్లిమెంటరీ ప్రాసిక్యూషన్ ఫిర్యాదును ఈడీ దాఖలు చేసింది. ఇందులో ఎమ్మెల్సీ కవిత, ఆప్ గోవా ప్రచారాన్ని నిర్వహించిన 3 ఉద్యోగులు దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, చన్ప్రీత్ సింగ్, ఇండియా హెడ్ న్యూస్ ఛానల్ మాజీ ఉద్యోగి అరవింద్ సింగ్ ను ఛార్జ్షీట్ లో నిందితులుగా పేర్కొంది. ఈ ఛార్జ్షీట్ ను గత 29వ తేదీన ట్రయల్ కోర్టు పరిగణలోకి తీసుకున్నట్టు వెల్లడించింది. అలాగే నిందితులను కోర్టులో ప్రొడ్యూస్ చేయాలని ఆదేశించింది.